బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ ప్రజలకు నిర్మాత దిల్ రాజు క్షమాపణలు చెప్పారు. సంక్రాంతికి వస్తున్నాం ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో ఆయన చేసిన వ్యాఖ్యలు వైరల్గా మారిన నేపథ్యంలో తాజాగా ఆయన క్లారిటీ ఇచ్చారు. తెలంగాణ సంస్కృతిని హేళన చేయడం తన ఉద్దేశం కాదని, ఎవరి మనోభావాలైనా దెబ్బతిని ఉంటే క్షమించాలని కోరారు. నిజామాబాద్ పట్టణంలో సంక్రాంతికి వస్తున్నాం ఈవెంట్ చేశాం. మన దగ్గర సినిమా ఈవెంట్స్ పెద్దగా జరగవు. అప్పట్లో ఫిదా సక్సెస్ మీట్ పెట్టారు. నిజామాబాద్ వాసిగా ఈ ప్రాంతంతో నాకున్న అనుబంధం అలాంటిది. మన సంస్కృతిలో ఉండే దావత్ గురించి, మటన్, తెల్ల కళ్ళు గురించి మాట్లాడానని ఆయన తెలిపారు. అయితే తెలంగాణ వాళ్లను అవమానించానని, అవహేళన చేశానని కొంతమంది మిత్రులు కామెంట్లు పెట్టి సోషల్ మీడియాలో కామెంట్ చేశారని తెలిసింది. తెలంగాణ దావత్ నేను ఎప్పుడు మిస్ అవుతున్నాను. సంక్రాంతికి వస్తున్న ఈ 2 సినిమాలు విడుదలయ్యాక దావత్ చేసుకోవాలని ఉంది అని చెప్పడం నా ఉద్దేశం. అదే విషయాన్ని ఈ ఈవెంట్ చివరిలోనూ చెప్పాను. మన సంస్కృతిని నేను అభిమానిస్తా. అది అర్థం చేసుకోకుండా సోషల్ మీడియాలో రాద్ధాంతం చేస్తున్నారని తెలిసింది. నిజంగా మీరందరూ ఆ మాట వల్ల మనస్తాపం చెందితే నన్ను క్షమించండి. నిజంగా నా ఉద్దేశం అది కాదు అని దిల్ రాజు వివరణిచ్చారు. తెలంగాణ ప్రజలకు నిర్మాత దిల్ రాజు క్షమాపణలు చెప్పారు. సంక్రాంతికి వస్తున్నాం ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో ఆయన చేసిన వ్యాఖ్యలు వైరల్గా మారిన నేపథ్యంలో తాజాగా ఆయన క్లారిటీ ఇచ్చారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఫిల్మ్ రిపోర్టర్ అశోక్ మరింత సమాచారం అందిస్తారు. అశోక్, చెప్పండి, అసలు ఈ మధ్య సోషల్ మీడియాలో ఏ చిన్న మాట మాట్లాడినా దానికి విపరీత అర్థాలు తీయడం కామన్ అయిపోయింది అనుకోవచ్చా? థ్యాంక్ యూ శ్రీనాథ్. యాక్చువల్గా దిల్ రాజు మొన్న నిజామాబాద్ ఈవెంట్ చేశారు. సంక్రాంతికి వస్తున్నాం, విక్టరీ వెంకటేష్ దాంట్లో హీరోగా చేస్తున్నారు, అనిల్ రావుపూడి దర్శకుడు. అయితే సినిమాలో ప్రమోషన్ లో భాగంగా ఆయన సొంత ఊరైనటువంటి నిజామాబాద్ లో ఈవెంట్ చేయడం జరిగింది. నిర్మాతగా ఆయన అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని చూసి అనిల్ రావుపూడి వెంకటేష్ ఇక్కడ ఎందుకు పబ్లిక్ అంతా స్టేబుల్ గా ఉన్నారు, సైలెంట్ గా ఉన్నారు అన్న క్రమంలో ఆయన చెప్పింది ఏంటంటే, తెలంగాణ ప్రజలకు సినిమా అంటే కొద్దిగా ఇష్టం ఉండదు, మటన్, తెల్ల కళ్ళు అయితే చాలా ఆసక్తి కిక్ వస్తుంది అన్న మాటలు వాడు చెప్పడం జరిగింది సభా వేదికగా. ఆయన ప్రస్తుతానికి ఎఫ్డిసి చైర్మన్ హోదాలో ఉన్నారు. అలాగే గేమ్ చేంజర్, అలాగే సంక్రాంతికి వస్తున్న నిర్మాతలు ఉన్నారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా ఒక పెద్ద నిర్మాతగా ఆయన ఉంటున్న పరిస్థితి. అంతేకాకుండా తెలంగాణ ప్రాంతం నుంచి ఉన్న పెద్ద నిర్మాతల్లో కూడా దిల్ రాజు అప్పుడు. అటువంటి పరిస్థితుల్లో దిల్ రాజు ఇటువంటి కామెంట్స్ చేయడం, తెలంగాణ వాడి ఉండి తెలంగాణ సంస్కృతికి సంబంధించినటువంటి విషయాలు కానీ తెలంగాణ మనోభావాలను దెబ్బతీసే విధంగా మాట్లాడడం సరైనది కాదని చెప్పేసి సోషల్ మీడియా పెద్ద ఎత్తున ట్రోల్స్ జరుగుతున్నాయి. ఆయనపై విమర్శలు కూడా గుప్పిస్తున్నటువంటి పరిస్థితి చూసాం. దీనికి
రాజకీయంగా కూడా చాలా మంది కూడా విమర్శించడం జరిగింది. ఎందుకంటే ఆయనకు సంబంధించిన గేమ్ చేంజర్ మనం రిలీజ్ అయింది. ఆ, ప్రభుత్వం ఆయనకు సపోర్ట్ చేసింది. తర్వాత బెనిఫిట్ షో లేవన్నారు, టికెట్ రేస్ పెంచమన్నారు, కానీ ఆయన కోసం పెంచారు అని చెప్పేసి ఆ క్రమంలోనే ఈ పొలిటికల్ పార్టీకి సంబంధించి కూడా కొంతమంది దూషిస్తున్నారు. సామాన్య జనం కూడా దిల్ రాజు దూషిస్తున్నారు. అయితే దిల్ రాజు చెప్పొచ్చే విషయం ఏంటంటే ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో సినిమా కొంత ఆదరణ తక్కువ ఉంటుంది, ఆంధ్ర ప్రాంతంలో ఎక్కువ ఉంటుందనే ఉద్దేశం చెప్పాడు. అంతేగాని ఆయన ఉద్దేశపూర్వకంగా చేసినటువంటి విషయం కాదని, ఎవరి మనోబలమైన దెబ్బతిని ఉంటే క్షమించాలి, దీన్ని కావాలని అనలేదు. ఈ 2 సినిమాలు అయ్యాక దావత్ చేసుకోవాలని ఉంది. తెలంగాణ దావత్ నాకు తెలుసు, నేను తెలంగాణలో పుట్టి పెరిగిన వ్యక్తిగా నాకు ఇక్కడ మనోభావాలు తెలుసు. ఎవరైనా పొరపాటున ఇబ్బంది పడి ఉంటే క్షమించాలని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. నాకు థ్యాంక్ యూ అశోక్. నిజామాబాద్ లో మేము సంక్రాంతికి వస్తున్నాం ఈవెంట్ చేయడం జరిగింది. అది నిజామాబాద్ పట్టణంలో ఫస్ట్ టైం. ఇంతకు ముందు ఎప్పుడు మన దగ్గర సినిమా ఈవెంట్స్ పెద్దగా జరగవు. అప్పుడు ఒకసారి ఫిదా సక్సెస్ మీట్ ఒకటిసారి పెట్టాము, మళ్ళీ సంక్రాంతికి వస్తున్నాం చేసాం. అంటే నిజామాబాద్ తో నాకున్న అనుబంధం అలాంటిది. నిజామాబాద్ జిల్లా వాసిగా అక్కడ సినిమా ఈవెంట్ చేయాలని చేయడం జరిగింది. పోతే ఆ ఈవెంట్ లో నేను మన కల్చర్ లో ఉండే మన దావత్ గురించి, మటను తెలగలు గురించి సంబోధించాను. నేను ఆ మాటలలో తెలంగాణ వాళ్ళని నేను అవమానించానని, తెలంగాణ మీద హేళన చేశానని కొంతమంది మిత్రులు కామెంట్స్ చేసి సోషల్ మీడియాలో పెట్టారని తెలిసింది. నా ఉద్దేశం అదే స్పీచ్ లో లాస్ట్ లో చెప్పడం జరిగింది. తెలంగాణ మన కల్చరు, మన దావత్తు నేను మిస్ అవుతున్నాను. సంక్రాంతికి 2 సినిమాలు రిలీజ్ అయ్యాక మన తెలంగాణ కల్చర్ దావత్ని నాకు చేసుకోవాలని ఉందని. సో మన కల్చర్ ని అభిమానిస్తాను నేను. అదే అర్థం చేసుకోకుండా దాన్ని కొందరు సోషల్ మీడియాలో రాద్ధాంతం చేస్తున్నారని తెలిసింది. నిజంగా మీరందరూ ఆ మాట వల్ల ఏదైనా హర్ట్ అయి ఉంటే నన్ను క్షమించండి, ఎందుకంటే నా ఉద్దేశం అది కాదు.